ఆసియా ఖండంలోనే సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పారిశ్రామిక వాడ అతిపెద్దది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇక్కడ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పనిచేసేందుకు కార్మికులు కాంట్రాక్టర్లు తీసుకువస్తున్నారు. కానీ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పరిశ్రమల యాజమాన్యాలు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన పాసమైలారంలోని ఘటన ఇందుకు నిదర్శనం. ఫ్యాక్టరీలోని భద్రతా ప్రమాణాలు, కార్మికుల భద్రతపై ఏఎన్ఎన్ స్పెషల్ ఫోకస్. పటాన్చెరు పారిశ్రామిక వాడ పాసమైలారంలో భారీ పేలుడుతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శివాజీ పరిశ్రమలు జరిగిన ఘోర ప్రమాదం రాష్ట్ర చరిత్రలోనే మొదటి అతిపెద్ద సంఘటనని చెప్పవచ్చు. సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక వాడలైన పటాన్చెరు, జిన్నారం, ఐడిఏ బొల్లారం, హతునూర్ ప్రాంతంలోని కొన్ని వేల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఆయా పరిశ్రమలో స్థానికేతరులు బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులతో పనులు చేయించుకునే పరిశ్రమ యాజమాన్యాలు లాభాలు మాత్రమే చూస్తున్నారు. కానీ కార్మికుల భద్రతపై దృష్టి పెట్టడం లేదు. పైగా అధిక పనిభారాన్ని మోపుతున్నారని పలు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. భద్రతా వారోత్సవాల్లో తప్ప ఇతర సమయాల్లో కార్మికుల భద్రతపై కనీస శిక్షణ కూడా నిర్వహించకుండా నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. పరిశ్రమల్లో ప్రమాదకరమైన బాయిలర్లు, రియాక్టర్ల వద్ద సాంకేతిక అంశాల్లో శిక్షణ, విద్యార్హత ఉన్నవారిని నియమిస్తే ఎక్కువ వేతనాలు చెల్లించాల్సి వస్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. దీంతో తక్కువ వేతనాలు చెల్లించి పరిశ్రమ ఉత్పత్తుల్లో కనీస శిక్షణ లేని నిరక్షరాస్యులను కాంట్రాక్టు పద్ధతిలో పనిలో చేర్చుకుంటున్నారు. అక్షర జ్ఞానం లేని వారిని పనుల్లో నియమిస్తూ ప్రమాదకరమైన బాయిలర్ల, రియాక్టర్ల వద్ద పనులు కేటాయిస్తున్నారని తెలుస్తుంది. వందల మంది సంఖ్య ఉండే కార్మికుల్లో కేవలం 10ల సంఖ్యలో పర్మనెంట్ కార్మికులుగా ఉండగా మిగతా వారిని తక్కువ వేతనాలు ఇచ్చి కాంట్రాక్టు కార్మికులతో పనులు చేయించుకుంటున్నాయి పరిశ్రమ యాజమాన్యాలు. కాబట్టి చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు తక్షణమే ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ కార్మిక చట్టాలు మొత్తం కూడా ఉల్లంఘించడం వలన ఈ విధమైన ప్రమాదం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకొని ₹50 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంత పెద్ద ప్రమాదం ఈరోజు భారతదేశంలోనే భోపాల్ తర్వాత ఇంత పెద్ద మంది ఎక్కువ మంది చనిపోయిన ఘటన ఏదంటే అది పాసమైలారం ఘటన అనేది కనబడుతూ ఉంది. హృదయ విదారకంగా ఈరోజు పాసమైలారం ప్రాంతం మొత్తం కూడా ఉంది. వాళ్ళ కుటుంబకులు, కుటుంబ బంధువులు పెద్ద ఎత్తున దూషిస్తా ఉన్నారు. కానీ ఇంకా కూడా శవాలు, వాళ్ళ యొక్క కుటుంబాల వ్యక్తుల యొక్క జాడ తెలవడం లేదు, ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద ఘటన జరగడానికి కారణమైన అధికారులు దీన్ని ప్రతి 3 నెలలకోసారి సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయకుండా మొత్తం కూడా కంపెనీ యజమాన్యాలు ఇస్తున్న లంచాలకు అలవాటు పోయి మొత్తం కూడా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, ఫ్యాక్టరీ డైరెక్టర్ కానీ, ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం కూడా లంచాలకు ఎగబడిపోయి మొత్తం కూడా తనిఖీలు చేయకపోవడం వలన ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. మరి ఈ భారీ మూల్యం ఎవరు చెల్లిస్తారని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఇంతమంది చనిపోవడానికి కారణమైన అధికారుల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? గత 6 నెలల కిందట అత్నూర మండలంలో బోరపట్ల దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ లో 8 మంది చనిపోయారు. మరి ఇటీవల కాలంలోనే పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరిగి చనిపోతా ఉంటే మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. పరిశ్రమల్లో ఏదైనా విపత్తు ప్రమాదాలు ఏర్పడినప్పుడు కార్మికులు ఎలా వ్యవహరించాలి, ఎలా బయటపడాలనే విషయాలపై కంపెనీలు అవగాహన కల్పించాలి. అయితే వీటిని నిర్లక్ష్యం చేస్తున్న యాజమాన్యాలు వాటిని పట్టించుకోవడం లేదు. పరిశ్రమల్లో కార్మికుల ఉత్పత్తులకు అనుగుణంగా సేఫ్టీ షూస్, హెల్మెట్లు, గాగుల్స్ లాంటి ఇతర భద్రతా పరికరాలను అందించాలి. కానీ పరిశ్రమ యాజమాన్యాలు మాత్రం ఎలాంటి భద్రతా పరికరాలు అందించకుండా కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పరిశ్రమ యాజమాన్యాలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల పరిశ్రమల్లో తరచుగా ప్రమాదాలకు గురై కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో పేలుడు సంభవించిన సిగాచి పరిశ్రమను
సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహ సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతి చెందిన ఒక్కొక్క కార్మికుల కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారాన్ని అందజేస్తున్నట్టు ప్రకటించి కార్మికుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు. మృతి చెందిన కార్మికులకు తక్షణ సహాయం కింద ₹1,00,000, తీవ్ర గాయాలైన కార్మికులకు మెరుగైన వైద్యంతో పాటుగా ₹50,000 పరిహారం అందజేశారు. గతంలో హత్నూర్ మండలం ఎస్టీ ఆర్గానిక్ కంపెనీలో రియాక్టర్ పేలి 6 కార్మికులు మృతి చెందగా పటాన్చెరు పాసమైలారం పారిశ్రామిక వాడలోని వెంకార్, MSN వెంకార్, ఏరోస్ అగ్రో, హైదరాబాద్ కెమికల్స్, అరబిందో, రామ్టస్, విరూపాక్ష తదితర రసాయన పరిశ్రమల్లో రియాక్టర్లు పేలి ప్రమాదాలకు గురై పలువురు కార్మికులు మృత్యువాత పడ్డారు. మొక్కుబడి తనిఖీల్లో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని కార్మికుల సంఘ నాయకులు, కార్మిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా జిల్లా కలెక్టర్ ఉన్నా యాజమాన్యాల్లో మార్పు లేకపోవడం గమనార్హం. ప్రభుత్వానికి లాభాలను కట్టబెడుతున్నామని, ఉపాధి కల్పిస్తున్నామని పరిశ్రమ యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుని జిల్లా యంత్రాంగం ఎండగట్టి కార్మికులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కేవలం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల, యాజమాన్యం లాభాపేక్ష వల్ల ఈరోజు కాలం చెల్లినటువంటి రియాక్టర్లను, పైప్ లైన్లను వాడడం ద్వారా, సరైనటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం ద్వారా, అట్లనే అన్స్కిల్డ్ వర్కర్ల ద్వారా పనిచేయించడం ద్వారా ఈరోజు ఈ యాక్సిడెంట్ జరిగి ఇంతమంది మృతికి కారణమైందని చెప్పి అర్థమవుతా ఉంది. మరి ఈ మృతికి కారణమైనటువంటి, ఇంతమంది సావుకు కారణమైనటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని, అట్లనే మృతి చెందినటువంటి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. 36 మంది క్షతగాత్రులు ఇవాళ దెబ్బలు తగిలి కాలిపోయి మరి ఈరోజు అన్నమో రామచంద్ర అని చెప్పి బాధపడతా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈరోజు నష్టపరిహారం కింద 50 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో ఈ ఘటన ఒక్కటే కాదు, ఇంతకన్నా ముందు అనేక ఘటనలు ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి కానీ, మరి ఈరోజు పరిశ్రమల డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. భద్రతా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమవుతా ఉంది. గతంలో ఎస్బీ ఆర్గానిక్స్లో ఘటన జరిగినప్పుడే 7 మంది చనిపోయినప్పుడే పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా హడావుడి చేశారు. కానీ ఆ కొద్ది రోజులకే దాన్ని మర్చిపోవడం జరిగింది. కంపెనీలో లాభాలతో పాటే కార్మికులు సైతం భద్రత కల్పించాలని, సేఫ్టీ ఫీచర్లు వాడాలంటూ కార్మిక సంఘ నాయకులు కోరుతున్నారు. మరో సిగాచి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.